అందరికీ జై శ్రీరామ్. ఈ రోజు మా ఊళ్ళో ఉన్న పరిస్థితుల గురించి నేను మాట్లాడదాం అనుకుంటా. ఇనాగ్రేషన్ అయింది అక్కడ వాటర్ ప్లాంట్ అనేది మన కాళయాదయ్య అన్న గారు మన నిన్న అయితే వచ్చి ఊళ్ళో అయితే దాన్ని ప్రారంభించడం జరిగింది. నేను మన ఎమ్మెల్యే కాళయాదయ్య అన్న ఈరోజు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీకు ఈరోజు ఏం అడగాలనుకుంటున్నా అంటే, గ్రామంలో వాటర్ ప్లాంట్ అనేది మీరు ప్రారంభం చేసి బాగానే ఉందన్నా, కానీ వాటర్ ప్లాంట్ ప్రారంభం చేసే ముందు అది ఎక్కడ ఏ పరిస్థితి ఎక్కడ ఉంది, ఎటు కార్నర్కి ఉంది, వాటర్ ప్లాంట్ అనేది ఎక్కడ సైడ్ ఉంది, దాన్ని ఎక్కడ ప్రారంభించాలని మీరు తెలుసుకోవాలన్నా. ఫస్ట్ ఎందుకు తెలుసుకోవాలంటే, ఇప్పుడు వాటర్ ప్లాంట్ అనేది అక్కడ కార్నర్కి ఉంది. ఇప్పుడు ఇటు సైడ్ మన కార్నర్ మొదలు పెడితే ఇక్కడి నుంచి ఆడికి ఎట్లా పోతారు, ఇటు 4 మూల ఊరు గ్రామంలో యొక్క 4 మూలల నుంచి లెక్కేస్తే 4 మూలల నుంచి వాటర్ ప్లాంట్ దూరం అవుతుంది. మీరు అక్కడ ఎట్లా ప్రారంభిస్తారు నాకు అర్థం కాదు. ఎగ్జాంపుల్ అక్కడ మీరు అడగాలి ఫస్ట్, అక్కడ ఎట్లా వాటర్ ప్లాంట్ సర్పంచ్ లేడు, ఎంపీటీస్ ఎవరు లేరు. మన సెక్రటరీ గారిని అడుగుతున్నా, మీరు సెక్రటరీ గారు మీరు ఖచ్చితంగా ఇప్పుడు గ్రామంలో ఆయన సర్పంచ్ అన్న మాట లేదు, ఆల్రెడీ అన్ని పదవులు అన్నీ అయిపోయినాయి. మీరు వాళ్ళే సర్పంచ్ అని కూడా మీరు తన భ్రమలు ఉండకండి. ఇప్పుడు వాటర్ ప్లాంట్ అనేది అక్కడ ఎట్లా శాంక్షన్ అవుతుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఊరు 4 మూలలు మీరు చూసుకోవాలి. 4 మూలలో అందరికి ఎక్కడ వీలవుతుందో రావడానికి అక్కడ మీరు ప్రారంభించాలి. మీరు పోయి అట్లా ప్రారంభిస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు 4 మూలల నుంచి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా, ఎవ్వరికి ఇబ్బంది పడకుండా, ఎవ్వరికి ఇబ్బంది కాకుండా మీరు కరెక్ట్ ప్లేస్ లో మీరు శాంక్షన్ చేయాలి. అక్కడ ఇప్పుడు మన సర్పంచ్ దగ్గర ఉన్నాడు, ఎంపీటీస్ దగ్గర ఉన్నాడు చెప్పి మీరు వాటర్ ప్లాంట్ అక్కడ వేసారా, లేకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. వాటర్ ప్లాంట్ ఇక్కడ వేయాలి, మధ్యలో నడి ఊర్లు వేయాలి, లేకపోతే ఇక్కడ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలి. మీరు దొంగసాటుగా పోయి మీరు అడిగి ఎట్లా శాంక్షన్ చేస్తారో నాకు అర్థం కాదు. 4 మూలు ప్రతి ఇంకో ప్లాంట్ వాటర్ ప్లాంట్ వేయండి, మధ్యలో వేయండి. ప్రతి ఒక్కరికి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు మీరు వచ్చి ఎట్లా ప్రారంభిస్తారు అడిగిరు ఎవరైనా? ఇట్లా అందరికీ ఇక్కడ మంచిగా ఉందా లేదా మీరు ఎవరికన్నా అడిగిరా? మీరు ఏడ శాంక్షన్ అయితే మీరు అక్కడికి వచ్చి ఏదో ప్రారంభించిపోతే కాదన్న, ఇది ఎట్లా ప్రారంభిస్తారు నాకు అర్థం కాదు. అందరికీ సౌకర్యంగా ఉందా లేదా మీరు కనుక్కోవాలి. ఆడ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆడికి చామూలకే చీమూలకే పోతారు. ఆడ ఏమున్నది ఇప్పుడు పొలిమేర లాస్ట్ ఉందా, ఏముంది మీరు ఒకసారి చూసుకురా? ఏం చూసుకొని ప్రారంభించారు నాకు అర్థం కాదు. ఏం చూసుకొని ప్రారంభించారు? అన్న ఊళ్ళో ప్రతి ఒక్కరు ఈ విధంగా రాజకీయం నడిపిస్తే మాత్రం మంచిగా ఉండదు అన్న, ఒకటే మాట. ప్రతి ఒక్కరికి ఈ విధంగా దొంగ రాజకీయం నడిపిస్తే మాత్రం ఊర్లో బజరంగ్ దళ్ మాత్రం ఊకోదు చెప్తున్నా. మాదిరెడ్డిపల్లి బజరంగ్ దళ్ మాత్రం అస్సలు ఊకోదు చెప్తున్నా. ప్రతి ఒక్క విషయాన్ని బయట పెడతాం ఖచ్చితంగా. మాదిరెడ్డిపల్లిలో ఉన్న ప్రతి ఒక్క విషయం బయట పెడతాం. ఇది ఏదో మీ ఇష్టపూర్వకంగా రాజకీయం చేసుకుంటుంటే నడవదన్న. ప్రతి ఒక్కరికి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అది మంచిగా ఉండాలి. ప్రతి ఒక్కరికి మంచిగా ఉంటే మీరు చూడాలి. ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఆడేస్తే ఇప్పుడు ఇంత ఈ మూలకున్నాడు ఎట్లా పోతారు నాకు అర్థం కాదు. మీరు ఇప్పుడు ఈ ఊర్లో ఇప్పుడు అన్న సెక్రటరీ కూడా ఒక మాట చెప్తున్నా, ఊర్లో సర్పంచ్ లేడు, ఎంపీటీస్ ఎవరు లేరు, ఇప్పుడు హోదాలు ఎవరు లేరు. మీరు వాళ్ళే ఇప్పుడు సర్పంచ్లు హోదా అనుకో ప్రతి ఒక్కరు మీరు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. మీరు గ్రామంలో సెక్రటరీ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్న ఈ 2 సంవత్సరాలు కూడా ఎట్లా ప్రవర్తించాలో కూడా మీకు నియమాలు ఉంటాయి. వాళ్ళు చెప్పిన మాట నడవదు, మీరు చెప్పిన మాట వాళ్ళు నడిపియాలి. మీరు వాళ్ళకి ఎందుకు భయపడతారు నాకు, వాళ్ళు ఎంబడి ఎందుకు నిలబడతారు నాకు అర్థం కాదు. మీకు అధికారం లేదా? ఇప్పుడు గ్రామ సెక్రటరీకి అధికారం లేదా? ఇప్పుడు మీరు ఎట్లా అయితే అట్లా నడుస్తుంది. మీరు ఆ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. వాటర్ ప్లాంట్ ఏపీసీ ఇంకోటి వేపియండి, లేకపోతే దాన్ని తొలగించండి. వాటర్ ప్లాంట్ మధ్యలో తీసుకురండి, నడి ఊర్లో పెట్టండి. ఇప్పుడు నీకు గ్రామంలో ఉన్న మ్యాప్ కూడా చూపిస్తా. మ్యాప్లో ఆ వాటర్ ప్లాంట్ ఏడు ఉంది, ప్రజలందరూ ఏడు ఉన్నా కూడా చూపిస్తాను. మీరు ఏదో ఇష్టపూర్వకంగా వచ్చి ఆడ కార్నర్కి వేపిస్తుంటే కాదన్నా, ఇది మంచిగా ఉండదు చెప్తున్న. ప్రతి ఒక్కరికి ఓ విన్నపం, ఈ ఊర్లో ఏదైనా సమస్య వచ్చిందంటే బజరంగ్ దళ్ అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా నోరైతే అడుగుతూనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు కానీ ఈ బజరంగ్ దళ్ కమిటీ మాత్రం మాదిరెడ్డిపల్లిలో పోయే ప్రసక్తి ఉండదు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.